అండి హలో, నేను మీ రాజేంద్ర బాలని. ఈరోజు వచ్చి మీకు మంచి వీడియో చూపించబోతున్నాను. గండాహతి వాటర్ ఫాల్. ఇది వచ్చి ఒడిశాలో ఉందండి. ఒడిశా అంటే పలాస నుంచి మందస మీద నుంచి గొప్పిలి అనే ఊరు నుంచి మనం ఈ గండాహతి వాటర్ ఫాల్కి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, ఈ వాటర్ ఫాల్లో పార్క్ ఒకటి ఉంటుంది. మన ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉంటుందండి. ఈ వాటర్ ఫాల్ అయితే మాత్రం ఒడిశాలోనే ఉంటుంది కంపల్సరిగా. ఈయన మా బావగారు. మొన్న లేటెస్ట్గా లాస్ట్ మంత్ వెళ్ళామండి. ఆ రోజైతే ఫుల్ రెయిన్ అనమాట. అలాగే వానలోనే వెళ్ళాం మేము. వాటర్ ఫాల్ కనబడుతుంది చూశారు కదా, గండాహతి వాటర్ ఫాల్. ఇది వచ్చి ఒరిస్సాలో ఉందండి. మన పలాస నుంచి వెళ్ళొచ్చు, హరిపురం నుంచి వెళ్ళొచ్చు, మందస నుంచి అయితే ఇంకా దగ్గరండి. ఇది గొప్పిలి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఒడిశా బోర్డర్ వస్తుందండి. ఆ ఒడిశా బోర్డర్లోనే లోపల ఈ గండాహతి వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చండి. ఇది చాలా ఫేమస్ ఏరియా ఈ వాటర్ ఫాల్. ఇక్కడ కనబడుతుంది చూశారు కదా, చుట్టూ కొండలు, అంటే కొండల మధ్యలో వాటర్ ఫాల్ ఉంటుందండి. కొంచెం ఫారెస్ట్ అనే చెప్పుకోవాలి, ఫారెస్ట్లో లాగా ఉంటుంది. ఇది పార్క్ అండి, మంచి పార్క్ కూడా ఉంటుందండి ఇక్కడంతా. వాటర్ ఫాల్లో నేను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో స్నానం కూడా చేశాను. చూశారు కదా, చుట్టూ కొండలు, ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఉంటుంది వాటర్ ఫాల్. ఇప్పుడు ఇయర్ అంటే స్నానం చేయలేదండి, ఎందుకంటే బాగా కోల్డ్ వల్ల నేను ముక్కంతా ఇబ్బందిగా ఉండటం వల్ల స్నానం చేయలేదు. అందులోనే బాగా వర్షం అయితే పడుతుంది. వర్షం మామూలుగా లేదు ఆ రోజు మేము బయలుదేరినప్పుడు. మా బావగారు నేను అలాగే బండి మీద వచ్చాము. మా బావగారు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ఫోన్ మాట్లాడుతున్నారు కదా, వాటర్ బాటిల్ పట్టుకుని ఆయనే మా బావగారు. నేనంటే ఫోటోలు దిగుతున్నాను. అది సెకండ్ టైం నేను ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం. సెకండ్ టైం కదండి, థర్డ్ టైం అనమాట. థర్డ్ టైం వాటర్ ఫాల్ పైకి దారి కూడా ఉందండి. తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను కంపల్సరిగా. మా బావగారు నేను ముందు వచ్చేసాం అనమాట బైక్ మీద. టీవీఎస్ జూపిటర్ అంటే మామూలు లేదు బండి అసలు. ఆ బండి మీద వచ్చేసాము. అయితే వచ్చేటప్పుడు రోడ్లు కూడా అన్నీ చాలా బాగానే ఉంటాయండి, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం అక్కడక్కడ ఘాట్ రూట్లో కనిపిస్తాయి. ఒరిస్సా విలేజెస్ మనకి ఎక్కువ కనపడతాయండి. ఒరిస్సాలో ఉన్న విలేజెస్ ఉంటాయి కదా, ఒరిస్సా విలేజెస్లో నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రావాలంటే మనం పైన మా బావగారు వెళ్ళారు, వీడియో తీస్తున్నానండి. చూశారు కదా, చుట్టూ కొండలు అనమాట. చేస్తున్నారు చూసారా మా బావగారు. తర్వాత ఎలా వెళ్ళాలి, పైకి ఎలా వెళ్ళాలి, ప్లేసు అనేది వే కూడా మీకు నేను చూపిస్తాను. మంచి ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అండి ఒరిస్సాలో, గండాహతి వాటర్ ఫాల్ అన్నది. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి సమ్మర్లో కూడా వస్తూ ఉంటారు. సమ్మర్లో కూడా ఇలాగ ఎంతకంటే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ ఈ రైనీ సీజన్లోనే ఇది చూడాలంటే. కాకపోతే రెయిన్ వల్ల ఎక్కువ మంది రాలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒడిశా వాళ్ళు ఎక్కువ వస్తారండి. ఒడిశా వాళ్ళు వస్తారు, ఆంధ్ర వాళ్ళు వస్తారు. మామూలు సమ్మర్లో అయితే ఇంకా టూరిజంతో ఎక్కువ ఇదిగా ఉండిద్దండి. ఇక్కడ మీకు చెక్కవంతెనలా కనబడుతుంది చూడండి, అక్కడి నుంచి సెల్ఫీ పాయింట్ ఫోటోలు కూడా తీసుకోవచ్చండి. చూసారా ఎలా ఉందో వాటర్ ఫాల్. అందరూ వాళ్ళంతా ఒరిస్సా వాళ్ళండి, ఒరిస్సా కుర్రోళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మా బావగారు నేను పైనాపిల్ తీసుకుందామని అలా బయలుదేరామండి. మధ్యలో పైనాపిల్ ఇక్కడ మనకి కనబడుతుంది కదా, ఇది వాటర్ ఫాల్కి వెళ్ళే వే అండి. వాటర్ ఫాల్కి వెళ్తున్నాం కదా దారి, వాటర్ ఫాల్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ చూశారు కదా, వాటర్ ఫాల్ దగ్గరలో మనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పైనాపిల్, తర్వాత వచ్చి ఆ అడవిలో అరటికాయలు అంతా ఇవి ఫారెస్ట్లోనేంటండి. ఫారెస్ట్ న్యాచురల్గా ఫారెస్ట్ నుంచి వచ్చినవే. ఈ పైనాపిల్ ఉంటాయండి, అసలు పులుపు లేదండి, చాలా తీయగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి ఈ పైనాపిల్ వచ్చి. చాలా టేస్ట్గా ఉందండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు కరక్కాయలు కనబడతాయండి. కరక్కాయలు కూడా చూశారు కదండి, ఈ కరక్కాయలు కూడా ఫారెస్ట్లో పండినవి ఉండి అడవుల్లో. పైనాపిల్ కూడా చాలా టేస్ట్గా ఉందండి, తీయగా ఉంటుందండి. మనకు పైనాపిల్ జనరల్గా
పుల్లగా ఉంటుంది కదండి. ఈ పైనాపిల్ అయితే చాలా తీయగా ఉంటుంది. కరక్కాయలు చూశారు కదండి. ఈ కరక్కాయలు వచ్చి మొత్తం వచ్చి 20 రూపీస్ చెప్పిందండి. 20 రూపీస్కి వస్తే ఇస్తానండి అంది. ఆ పైనాపిల్ వచ్చి 30 రూపీస్ చెప్పింది. 30 40 చెప్పిందండి. మనకి అరటికాయలు కనబడుతున్నాయి చూడండి. అరటికాయలు వచ్చి ఫారెస్ట్లో అరటికాయలు అండి. ఇక్కడ ఇవే కాదండి, మామూలుగా దుంపలు, అడవిలో దొరికే దుంపలు, చామ దుంపలు అన్నీ అమ్ముతారండి. వీళ్ళు ఒడిశా వాళ్ళండి. వీళ్ళకి ఒడియానే వస్తుంది. మనకు తెలుగు అయితే లాంగ్వేజ్ అంతగా రాదు వీళ్ళకి. అలా ఒడియాలోనే ఎక్కువ తెలుగు కొద్దిగా మాట్లాడతారు. వాటర్ ఫాల్ చూశారు కదండి, చాలా బాగుంటుందండి ఏరియా. వర్షం పడుతుందండి ఆ రోజు. వర్షంలో ఇంకా వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉందండి వాటర్ అంతా. మామూలుగా లేదు వాటర్ ఫ్లో. అంటే రైనీ సీజన్లోనే ఫ్లో ఎక్కువ ఉంటుంది అని ఉంటుంది కదండి, అందరూ అదే అన్నారు. సమ్మర్లో కూడా ఉంటుంది కానండి, సమ్మర్లో కొంచెం ఇదిగా ఉంటుంది. కొండ ప్లేస్ కాబట్టి కొద్దిగా హీట్గా ఉంటుంది ఏరియా అంతా. ఇక్కడ మీకు వంతెనలా కనిపిస్తుంది చూడండి. ఆ వంతెన నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోయి పైకి వెళ్ళాలన్నమాట. పైకి కూడా వే ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. అవతలకి రాకుండా అవతలకి మధ్యలో గోడలాగా ఉంటుందండి. వంతెన కింద నుంచి కూడా మనం వెళ్ళము. స్నానం చేసినా జారిపోయి అటు వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. మా బావగారు అయితే పైకి వెళ్ళి వచ్చాడు. వర్షంలో ఎలాగైనా సరే పైకి వెళ్ళాల్సిందేరా, అవే చూసి వస్తాను, అసలు నీ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసి వస్తాను అని ఆ కొండరాళ్ళలో నుంచి పైకి ఎక్కి మెట్ల నుంచి ఎక్కాడు. అది చెప్తున్నాడు, పైన 2-3 వేల నుంచి వాటర్ వస్తున్నాయిరా, ఆ వాటర్ 2-3 వేల నుంచి రావడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా దిగింది అని చెప్తున్నాడు. పైన 2-3 వేల నుంచి వాటర్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు కానీ వస్తున్నాయి అన్నాడు. ఇక్కడ లోపల పార్క్ ఉంది చూశారు కదా, పార్క్ అండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. సమ్మర్లో అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. నేను సమ్మర్లో కూడా ఒకసారి వెళ్ళాను నేను, మామూలు టైంలో. ఇప్పుడు వర్షాలు పడుతుంది కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు. ఇదంతా ఒక ఎర్ర మట్టి నేల అండి ఇదంతా. మనకి ఆ పైనాపిల్ చూశారు కదండి, మా మేనగోళ్ళు మా పాప పైనాపిల్ తింటున్నారు. అక్కడ కారం ఉప్పు వేసి సాల్ట్తో కారంతో టచ్ చేసుకుని తింటారండి. తీయగా ఉంటుందండి పైనాపిల్ వచ్చి, చాలా టేస్టీగా తీయగా ఉంటుంది. మా బావగారు నేను మంచి ఎంజాయ్ చేస్తాడంటే, ఫుల్ జోష్లో ఉంటాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ రోజు 2 days 3 days లీవ్ పెట్టుకుని వచ్చాడు డ్యూటీకి. ఈయన మా చిన్న బావగారు వీడియోలు తీసి ఎంజాయ్ డ్యాన్స్ చేస్తున్నాడు, చూపించండి ఆయన అంటున్నాడు. ఫ్యామిలీతో అంతా సరదాగా ట్రిప్ వెళ్ళామండి మేము. అంటే యాక్చువల్లీ మనం ఫంక్షన్ ఒకటి ఉంటే వెళ్ళామండి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అలా అందరం కలిసి ఫ్యామిలీతో అలా సరదాగా వాటర్ ఫాల్కి వెళ్దాం ఉన్నారు. ఆ రోజైతే మేము ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నాము, బాగా వర్షం పడుతుందని. కానీ ఏదో నేచర్ అనుకూలించడం వల్ల నేచర్ అలా వచ్చేసామండి. మా లక్ ఏంటంటే, ఆ రోజు వర్షం పడటం వల్ల కూడా, అంతకు ముందు రోజు కూడా పడిందంటే వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండటం వల్ల ఇంకా వచ్చింది. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే మాత్రం. అక్కడ నుంచి ఆ కిందకి అటు మనం కిందకు కూడా వెళ్ళి స్నానం చేయొచ్చండి అక్కడ. నేను లాస్ట్ ఇయర్ చేశానండి. అందరూ చూశారు కదండి, ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మామూలుగా సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పేసి చూసి వెళ్తాం. ఇక్కడ ఫుడ్ కూడా ఈ ఏరియాలో అంతా ఫారెస్ట్ అయితే ఎక్కువ ఫుడ్ దొరుకుతుందండి. మా బావగారు ఫోన్ తడిసిపోతుంది ఎవరైనా ముందు ఫోన్ లోపల పెట్టుకుని ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాడు. జాగ్రత్త చేసుకుని ఫోన్ని. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, వర్షానికి ముందు తడిసిపోతున్నాము, ఎక్కడ కాలు జారిపోద్ది అని చెప్పి అటు ఇటు చూసుకోవాల్సి వస్తుంది. కాలు మాత్రం కొంచెం స్లిప్ అయినా మనం వాటర్లో పడిపోతామండి కంపల్సరీగా. ఆ కొండ నుంచి వచ్చే వాటర్ ఫాల్ నుంచి డ్రాప్స్ వస్తాయి కదండి, అవి కూడా మీద పడుతూ ఉంటాయి మన మీద. ఆ రాళ్ళంతా ఎక్కువ తడిసిపోయి ఉంటాయి కాబట్టి ఊరికే కాలు స్లిప్ అయిపోద్దండి, అందులో డౌట్ లేదు. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తా స్టెప్ బై స్టెప్ తీసుకోవాలండి.
ఎందులోనూ వర్షంకి తడిసి ఉంది కాబట్టి ఈజీగా మనం స్లిప్ అయి పడిపోతామండి. ఇక్కడ ఆ వాటర్ ఫాల్లోంచి దూకి స్నానాలు చేస్తారండి. ఆ కింద కూర్చున్నారు కదా కుర్రోళ్ళు, అక్కడ కూడా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళి స్నానం చేశానండి. మొన్న అప్పుడు బాగా జలుబు చేయడం వల్ల నేను స్నానానికి వెళ్ళలేకపోయాను. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. భలే సౌండ్ వస్తుందండి వాటర్ ఫాల్ అక్కడ, బజ్జు సౌండ్ వస్తుందండి. బాగా మంచి గాలి, చాలా బాగుండిద్దండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా అయితే. అంటే చుట్టూ కొండేనండి, ఎక్కువ ఫారెస్ట్. మన ఘాట్ రూట్లో నుంచి వెళ్తాము. ఘాట్ రూట్లో అంటే మరీ హై ఏం ఉండదండి ఈ ప్లేస్కి వెళ్ళడానికి. రోడ్డు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారండి గవర్నమెంట్. అది ఒడిశా గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ అన్నా కానీ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. కుర్రోళ్ళు చూశారు కదా, అక్కడ కిందకి లోపలికి వెళ్ళి కూర్చుంటారండి అక్కడ. మేము లాస్ట్ ఇయర్ అక్కడ కూర్చొని స్నానం చేశాను. కాకపోతే ఏంటంటే చేసేటప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా కూర్చోవాలండి. ఏమాత్రం కొంచెం ఇదైనా కానీ ఆ రాళ్ల బండల నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంటుందండి. లాస్ట్ ఇయర్ చేసిన స్నానం ఇయర్ చేయలేకపోయానని చెప్పి డల్గా ఉన్నాను కొంచెం. అందులో బైక్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొద్దిగా కాల్లో ఇంప్లాంట్ ఉందండి, అందుకే నేను అలాంటి రిస్కులు తీసుకోదలుచుకోలేదు. అది చూశారు కదా, మనకి చక్కవంతిలా కనబడుతుంది చూశారు కదా, అక్కడ కూడా వ్యూ పాయింట్ బాగుండిద్దండి చూడటానికి. చూశారు కదా అక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉందో. అప్పటికే వర్షంలో బాగా తడిసిపోయామండి మా సిస్టర్ ఈవిడ, మా సిస్టర్ పిల్లలు, మా పిల్లలు, మా బావగారు అంతా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాం. అక్కడ మీకు ఇద్దరు కనబడుతున్నారు చూడండి, వాళ్ళు కొత్తగా మ్యారీడ్ అనుకుంటా, వాళ్ళు న్యూ మ్యారీడ్. వాళ్ళు ఫోటో షూట్కి తీసుకొచ్చినట్టున్నారండి. పాప మా వర్షంలో వాళ్ళు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ తర్వాత వచ్చి మీకు ఆ చక్కవంతుల పక్క నుంచి చూపిస్తానండి. వాటర్ ఫాల్కి యువతల సైడ్ అనమాట ఇది. వాటర్ పడిన తర్వాత అటు నుంచి మనకు స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. అటు పైన నుంచి వే ఉంది బామరిదే, వెళ్దాందా అని చెప్పేసి మా బావ అంటున్నాడు. వెళ్దాం రారా, పని కాలు ఇబ్బంది అవుతుంది అంటున్నావు కాబట్టి పని ఇక్కడ ఉండిపో, మేము వెళ్ళొస్తామని చెప్తున్నాడు మా బావ. అలా సరదాగా పైకి వెళ్దాంలే అని చెప్పేసి అక్కడ వరకు అని చెప్పి, అంటే ఎక్కువ వాటర్లో ఇదిగా ఉంటుందండి, కాలు స్లిప్ అయితే మాత్రం ఈజీగా పడిపోతాం అక్కడ, అందులో డౌట్ లేదు. అక్కడ ఇది చెక్క వంతెలతో చేశారనుకుంటాం కదండి, సైడ్లో మనకి సిమెంట్తో చేసిన దిమ్మలతో చేసిన వంతెన లాంటిదండి ఇది. అది తొందరగా పెరగదండి. మామూలు టైంలో అయితే ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారని చెప్పి చెప్తున్నారు. అక్కడ వంతెన మీద నుంచుని ఫోటోలు తీసుకుంటున్నాం అనమండి. అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఇదే వర్షం టైంలో ఒకసారి వచ్చామండి దసరాకి. ఆ తర్వాత ఒకసారి మామూలు టైంలో వచ్చాము. ఇది థర్డ్ టైం నేను రావడం. ఇలా ఇప్పుడు ఇవే కనపడుతుంది చూసారు కదండి, అది అక్కడ బిల్డింగ్ కనపడుతుంది కదా రూమ్ లాగా, దాని పక్క నుంచి పైకి వెళ్ళాలి. ఇది వాటర్ ఫాల్కి ఈ చెక్క వంతెనకి యువతల సైడ్ అండి ఇది. వాటర్ ఫాల్ అటు నుంచి వెళ్తుంది వాటర్. మా బావగారు పైకి వెళ్దాం రండి, పైన కూడా మీకు చూపిస్తాను అన్నాడు. అయితే నన్ను అక్కడ ఉండిపోమన్నారండి. అంటే నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల కాళ్ళు ఇంప్లాంట్ ఉంది, అంత రిస్క్ చేయొద్దులేరా, నువ్వు ఇక్కడే ఉండి మేము పైకి వెళ్ళి చూపించేస్తాను అన్నాడు. పైకి అంటే అంతా కొండరాళ్ళతో స్టెప్పులుగా ఉంటుందండి, కొంచెం ఇబ్బంది. అందుకే నేను అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ ఆగిపోయాను, నేను స్టాప్ అయిపోయాను. మా ఫ్రెండ్కి ఇచ్చి ఫోన్ పంపించాను. ముందు వెళ్తున్నాడు కదా, చూశారు కదా వైట్ టీషర్ట్ అయినా ఆయన మా బావగారు. చాలా ఎనర్జెటిక్గా జోష్గా ఉన్నాడండి ఆయన. మామూలుగా వీడియో అంతా కూడా మ్యాక్సిమం ఆయనే కవర్ చేశాడు. 1 minute బ్రేక్ అని చెప్తున్నాడు. ఇప్పుడే వెళ్దాం, ఇటు నుంచి వెళ్ళాలి అక్కడ అని చెప్తున్నాడు. అలా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మనకు దారి చూపిస్తున్నాండి పైకి వెళ్ళడానికి. ఇలా మనకు లెఫ్ట్ సైడ్లో చెట్టు పక్క నుంచి వెళ్ళాలి. అది కొంచెం చూశారు కదా, ఈ మధ్యలో దారి నుంచే వెళ్ళాలి. అంతా కొండరాళ్ళతో అంటే స్టెప్పులుగా ఉంటుంది కదండి, చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాలండి. మామూలు టైంలోనే ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది అండి. అందులోనూ రెయిన్ పడుతుంది కదా, రెయిన్ పడినప్పుడు ఏంటంటే చాలా జారిపోతూ ఉంటాయి రాళ్ళు. రిస్క్తో కూడిన పని. అయినా మా బావగారు సాహసం చేసి, లేదు నేను వెళ్దాము, తీసుకెళ్తాను, పైన వీడియో కూడా పెడదాము అంటే, నేను రాలేకపోయినా కాలు బాగోకపోయి రాలేకపోయినా మా బావగారు నేను వెళ్దామని చెప్పి వెళ్ళాడు.
మా ఫ్రెండు కెమెరామ్యాను, మా బావగారేమో చూపించడానికి గైడ్ లాగా. అంటే ఆయన ఫస్ట్ వెళ్ళొచ్చాడు పైకి, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన తర్వాత సెకండ్ టైం ఫోన్ తీసుకొని మళ్ళీ నేను వస్తానని చెప్పి పైకి వెళ్ళాడు. అది కూడా వెళ్తున్నాడు చూసారా, సాహసం చేయరా డింబగా అన్నట్టు వెళ్తున్నాడు. మొత్తం ఫారెస్టేనని చెప్తున్నాడు, మొత్తం ఫారెస్టే, కొండరాళ్ళే, చాలా జాగ్రత్తగా రా ఫోన్ పట్టుకుని అని చెప్తున్నాడు. చుట్టూ ఫారెస్టేనండి, పైన అంతా కొండలే ఉంటాయి, ఎక్కువ కొండలే అని చెప్తున్నాడు. మాకు కిందకు వచ్చి చెప్పాడు అనమాట. అప్పుడు తర్వాత కొంచెం దట్టమైన ఫారెస్ట్ లాగా ఉండిద్ది అని చెప్తున్నాడు. చూశారు కదండి, వెళ్ళేటప్పుడు మొత్తం ఫారెస్ట్ లాగా ఇక్కడ కనబడుతుంది. అవే కూడా వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ ఫాల్లోకి ఎలా వాటర్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది చూపిస్తామని చెప్పి పైకి వెళ్ళమన్నాను నేను మా బావగారిని. చూశారు కదా, అక్కడ మనం పైకి వచ్చేసాము. మ్యాక్సిమం పైకి వచ్చేసిన తర్వాత ఎదురు కొండ కనబడుతుంది చూసారా, ఆ కొండ కూడా జూమ్ చేసి చూపించమన్నాడు. ఏంటో రాసి ఉందన్నారు అక్కడ, చూపించమన్నాడు. ఎగ్జాక్ట్గా అక్కడ చూపించారు. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఉందండి అక్కడ. చూశారు కదా, మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని కనబడుతుందా. మరి అక్కడ కొండ మీదకి వెళ్ళి ఎవరు ఎలా రాశారన్నది ఎవరికి తెలియదు. ఇది కొండపైన ప్లేస్ అండి. ఇది కొండపైన మనకి అంటే పడకుండా ఇవన్నీ ఐరన్ రాడ్లతో కట్టి చేశారండి. ఇది కొండపైకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మా బావగారు కొండపైకి వెళ్ళారు. పైన చూస్తే పైన వాటర్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కూడా మనకు అర్థమైపోతుందండి. అది కొంచెం చూశారు కదా, వాటర్ అలా వస్తుంది పైనుంచి. కింద చూశారు కదా, కింద అంతా ప్లేస్ ఇది. కింద నేను అక్కడ ఉన్నాను చూశారు, అక్కడ ఆగిపోయాను నేను. అంటే కాలు బాగోపోవడం వల్ల యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఆగిపోయానండి, యాక్సిడెంట్ అయింది. అందుకే నేను వాళ్ళకి ఇచ్చి ఫోన్ పంపించాను. కింద మా ఫ్యామిలీ అంతా ఉన్నారండి అక్కడ. మీకు అటువైపు వాటర్ ఫాల్కి అటువైపు కనబడుతుంది చూసారా, వంతెన అవతల నుంచి వాటర్ ఫాల్లోంచి కింద నుంచి వాటర్ పడి కిందకి కొండ నుంచి వాటర్ అవతల పక్క కూడా వెళ్తాయి, గమనించారో లేదు. పైనుంచి చూశారు కదండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. వ్యూ పాయింట్ చూశారు కదా, అంతా ఫారెస్ట్లో కొండలు ఫారెస్ట్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఇది. మామూలు టైంలో అయితే రైన్ రాని టైంలో, వర్షం లేని టైంలో పైకి వెళ్తే ఇంకా బాగుంటుందండి. మా బావగారు సెకండ్ టైం రిస్క్ తీసుకుని వెళ్దాం పైకి చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. చూశారు కదండి, అంత ఫారెస్ట్ పైన. ఫారెస్ట్లో అంటే మూడు వైపుల నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ మూడు వైపుల నుంచి రావడం వల్ల వచ్చి ఒకే చోట ఏకమైపోయి ఈ కిందకైతే దిగుతున్నాయి అని చెప్పి చెప్తున్నాడు. అలాదండి, చూశారు కదా, అలా ఆ వాటర్లు అటు నుంచో వస్తాయి అన్నమాట. అలా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో అన్నది ఆ కొండల మీద ఉన్న ఇక దేవుడిగా తెలియాలి. ప్రజెంట్ మేము కనుగొన్నది అయితే వాటర్ అలా వస్తున్నాయి. అవతల కొద్దిగా వెళ్ళినా కూడా అంతే వే అంట, అలాగే వాటర్ వస్తూ ఉన్నాయంట 2-3 వేల నుంచి. ఇది పైన అండి. ఇలా కిందకి మనకు కనపడే వాటర్ అలా కిందకి వెళ్తుంది. ఈ పక్క కూడా చూపిస్తున్నాం అని చెప్పి వెళ్తున్నాడు మా బావగారు. చూశారు కదా ఎంత యాక్టివ్గా ఉన్నాడు, మామూలు యాక్టివ్గా లేడు. మా బావగారు నేను ఇంకో వీడియో కూడా చేసామండి, సాహసయాత్ర అని చెప్పుకోవాలి ఆ వీడియో. అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను. చూశారు కదా, ఇంకా దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. వాటర్ అటు 2000 నుంచి వస్తున్నాయి, దగ్గరికి వెళ్దామని చెప్పి చూపిస్తున్నాడు. దగ్గరగా చూపించారు చూసారా, పైనుంచి వాటర్ అలా వస్తున్నాయి. 1 2 3 2-3 వేల నుంచి అలా వస్తున్నాయి అని చెప్పి చూపిస్తున్నాడు. అలా వచ్చి కిందకి మనకి కొండ కిందకి అలా వచ్చేస్తాయండి అవి. పైన ఇలా ఉందండి వాటర్ ఫాల్, పైన కొండ పైన ఇలా ఉంటుంది ఇది. సాహసం చేయరా డింబక. మా బావ అసలు తగ్గేదేలే అన్నట్టు దూక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. చూశారు కదా ఆ ఫారెస్ట్లో ఎలా వెళ్ళిపోతున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల ఎదుగుతున్నాడు, అన్వేషణ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఏమున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్, ఎట్లా వస్తున్నాయి అని ఇంకా ఇంకా ఎదుగుతా చూపిస్తున్నాడు. మా బావగారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఆ వర్షంలో, మంచి వర్షం, చలి, మామూలు వర్షం కాదు, చలి, రెయిన్ కోట్ కూడా లేదు, తడిసిపోయి అలా తిరుగుతా మనకు అవన్నీ చూపించాడండి. మా బావగారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అంటే క్లైమాక్స్లో ఫోటోలు కిందకు వచ్చేసామండి, ఫోటోలు దిగుతూ ఉన్నాం అలా. లాస్ట్కి ఫోటోషూట్ పెట్టుకున్నాం అంతా, ఫ్యామిలీ అంతా.
మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయండి అండి. చాలా బాగుంటుంది. ఇది గండహాతి వాటర్ ఫాల్ అని మన ఒరిస్సాలో ఉంది. ఇది పలాస నుంచి కానీ మందసా నుంచి కానీ చాలా దగ్గరండి. ఇది ఈజీగా వెళ్ళొచ్చు మీరు. టోటల్ మా ఫ్యామిలీ అంతా అండి. చూసారు కదా ఎంత బాగుంది. ఇంకా రైన్ సీజన్ అవ్వడం వల్ల ఇంకా బాగుందండి ఇది. మా పిల్లలు మరి పాప బాబు రిక్కి అండ్ ఫైనల్ ఫొటోస్ అండి. ఫోటోలు కూడా బాగా ఎంజాయ్ చేసాం. నేనైతే బాగా ఎంజాయ్ చేసామండి మేమంతా. ఓకేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేయండి. రాజేంద్ర బాలు.